హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అన్నపూర్ణమ్మ కిచెన్ వంటలండి. ఈరోజు నేను కారం గవ్వలు చేశాను. ఇవి చాలా బాగా వచ్చినాయండి. కారంగా గుల్లగా చాలా బాగా వచ్చినాయండి. కారం చేసి మళ్ళీ కారంగా ఉన్నాయి. దీన్ని తయారు చేయటానికి ఒక పళ్ళెం తీసుకుని దాంట్లో ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు మైదా పిండి, ఒక స్పూన్ సాల్ట్, 2 స్పూనుల కారం, ఒక స్పూన్ బేకింగ్ పౌడరు, కొంచెం నువ్వులు, కొంచెం వాము వేసుకుని కాచిన నూనె 2 గరిటెలు పోసుకుని కలుపుకోవాలండి. కలుపుకొని ఇది ఇలా కలుపుకొని ముద్ద అయ్యేలా కలుపుకున్నాక కొంచెం నీళ్లు పోసుకొని ముద్దగా కలుపుకోవాలండి. దీన్ని ముద్దగా కలుపుకొని ఒక 2 గంటలు నాననివ్వాలండి. పిండి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని నానబెట్టాక ఇప్పుడు గవ్వలు కింద చేసుకోవాలండి. ముందు ఉండల కింద చేసుకొని అప్పుడు బల్లతో గవ్వల కింద చేసుకోవాలండి. గవ్వల కింద చేసుకొని రెడీ చేసుకోవాలండి. రెడీ అయిపోతున్నాయండి. ఉండలన్నీ ఇలాగ బల్ల మీద ఇలాగ అనుకుంటే మనకి చాలా చక్కగా వచ్చేస్తాయండి గవ్వలన్నీ కూడాను. ఇవి చేయడం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బాణీ పెట్టి నూనెలో వేసుకోవాలండి. ఇవి రెడీ అవనియండి చేయడం. స్టవ్ వెలిగించి బాణీ పెట్టి నూనె పోసి కాగాక నూనె కాగిందండి. ఇందులో ఇలాగా వేసుకుని వేపుకోవాలండి. ఇప్పుడు బాగా వేగాక కొంచెం గోల్డ్ కలర్కి కొంచెం ఎక్కువగా వేపుకోవాలండి. వేపుకున్నాక దాంట్లోకి తీసుకోవాలండి. ఇవి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా చాలా బాగా ఇష్టపడతారండి. కారంగా ఇవి చాలా బాగున్నాయండి. గవ్వలు చాలా గుల్లగా క్రిస్పీగా వచ్చినాయండి. మీకు నచ్చినట్లయితే అన్నపూర్ణమ్మ కిచెన్ వంటలు ఎలా ఉన్నాయో చెప్పండి. లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, గంట చెంబులో నొక్కండి. కారం గవ్వలు రెడీ అండి.